ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A4గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 71 రోజులుగా జైల్లో ఉన్నారు. ఆయనకి తాజాగా ఏసీబీ కోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ని ఇచ్చిన కోర్టు వారానికి 2 సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని సూచించింది. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన వారిలో 5గురికి ఇప్పటి వరకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. మద్యం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డికి ఏసీపీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల ష్యూరిటీ, వారానికి 2 సార్లు సంతకం సహా షరతులతో కూడిన బెయిల్నిచ్చింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి 71 రోజులుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పలుసార్లు దాఖలు చేసిన పిటిషన్లకి న్యాయస్థానం తిరస్కరించింది. అయితే సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి మిథున్ రెడ్డికి 4 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి బెయిల్ మంజూరు కావడంతో మిథున్ రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 19న సిట్ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజాగా మిథున్ రెడ్డి బెయిల్ రావడంతో ఇప్పటి వరకు ఈ కేసులో 5గురికి బెయిల్ వచ్చినట్లయింది. అయితే జూలై 19న మిథున్ రెడ్డిని విచారణకి పిలిచిన సిట్ అధికారులు ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారు. కానీ మిథున్ రెడ్డి విచారణకి సహకరించడం లేదని పేర్కొంటూ సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో భారీగా నగదు పట్టుబడిన సంగతి కూడా తెలిసింది. అయితే ఈ కేసులో A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు సెప్టెంబర్ మొదటి వారంలోనే బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే వారి విడుదల సందర్భంగా హై డ్రామా చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం పాలసీ వ్యవహారంలో మొత్తంగా 3,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా సిట్ నిర్ధారించింది. ఇందులో A1గా రాజ్ కేసిరెడ్డి ఉండగా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. వారిరువురు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం వారిరువురు పెట్టుకున్న పిటిషన్లని ఏసీబీ కోర్టు తాజాగా తిరస్కరించింది. ఈ కేసులో ఆయన A38గా ఉండగా జూన్ నెలలోనే సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లిక్కర్ కేసులో పరారీలో ఉన్న నిందితులకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేయడం కూడా గమనార్హం.